కొన్ని డాట్స్ ఒకదానికొకటి లింకప్ చేస్తే ఒక పచ్చి నిజం తెలుస్తుంది. పాకిస్తాన్ ఇదివరకు ఎవరితో కలిసి తిరిగేది? చైనాతో. అకస్మాత్తుగా ఇప్పుడు ఎవరితో తిరుగుతోంది? అమెరికాతో. అమెరికా ఏం చేసింది? ఐఎంఎఫ్ లేకపోతే ప్రపంచ బ్యాంకు లోన్స్ ఇప్పిస్తాం అని చెప్పి ఇప్పించింది. చైనా నుంచి యువతలకొచ్చేందుకు వాడికి భోజనాలు పెట్టింది 2, 3 సార్లు ఆసిఫ్ మునీర్. ఖతం అయిపోయింది. వీడు అలా కుక్కలాగా వెంటబడి తిరుగుతున్నాడు. చైనాని పక్కన పెట్టేశాడు. మొన్నటిదాకా సెపెక్కు, బొపెక్కు అన్నటువంటి వాడు కాస్త ఖతం అయిపోయింది. అది అమెరికా స్ట్రాటజీ. అమెరికా 10 పైసల ఖర్చుతో రూపాయి ప్రయోజనం పొందుతాయి. చైనా వాడు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడు. ఇవాళ ఆ చైనా వాడికి అత్యధికంగా అప్పు ఉన్నటువంటి దేశం ఏంటి? పాకిస్తాన్. పాకిస్తాన్ అత్యధికంగా అప్పు ఉంది ఎవరికి? చైనాకి. ఇప్పుడు పైసా ఖర్చు ఆ అప్పు తీర్చకుండా ఉండాలంటే చైనాను వదిలేసి అమెరికాతో తిరగడం బెటర్. చైనాకి అప్పు ఎవరు తీర్చరు. అదే సందర్భంలో అమెరికాని ఇచ్చి అదనంగా అప్పులు తెచ్చుకుంటారు. ఇది పాకిస్తాన్ ప్లానింగ్. అట్ ద సేమ్ టైం అమెరికాకి చైనాకి చేరువు కాకూడదు పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ చేసే వెధవ పనుల్ని అంగీకరిస్తుంది. వాళ్ళు తీవ్రవాదాలను మన దేశం మీద పంపించిన పాల్గామ్ లాంటి ఇన్సిడెంట్లో పాకిస్తాన్కి దన్నుగా నిలబడుతుంది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ అణ్వస్త్రాలు తయారు చేస్తుందని పబ్లిక్కి చెప్పింది. ఇప్పుడు ఇదివరకు అణ్వస్త్ర ప్రయోగం జరిగిందనే కదా మన మీద ఆంక్షలు పెట్టింది. మరి పాకిస్తాన్ మీద ఆంక్షలు ఎందుకు పెట్టరు అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాల గుట్టు భారత్కి తెలుసు, అట్లాగే అమెరికా చేతిలో ఉందని అమెరికాకి తెలుసు. కాబట్టి ఓవరాల్గా పాకిస్తాన్ అనేది వాడుకోబడే సరుకు. అలాగే పాకిస్తాన్ చైనాని వాడుకుంటుంది, అమెరికాని వాడుకుంటుంది. ఇదంతా జియో పాలిటిక్స్లో ఒక గేమ్ నడుస్తూ ఉంటుంది. పాకిస్తాన్ అనేటటువంటి దాన్ని ప్రస్తుతం అమెరికా చైనా నుండి దూరం చేసింది. మనకి దీనివల్ల ప్రయోజనమా నష్టమా? చాలా హ్యాపీ. చైనా వాడి సిపెక్కు లేకపోతే ఇది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ క్యారిడార్, సిల్క్ క్యారిడార్, ఈ 2 ఆగిపోయినట్టే. అదే అమెరికాకి కావాల్సింది, మనకి కావాల్సింది. కాబట్టి మన ప్రయోజనం మనకి కూల్.